ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ యోగి రామానంద యతీంద్రాయ నమః. శ్రీ లాహిరి మహాశైల జీవిత చరిత్రలోని 3వ అధ్యాయం. ఇందులో వారి యొక్క దీక్ష సాధన గురించి తెలుసుకుందాం. సామాన్య జనుల కంటికి దూరంగా అలాంటి అలౌకిక ఘటనలు ఎన్ని జరుగుతూ ఉంటాయో ఎవ్వరికీ తెలియని కూడా తెలియదు. విధాత విచిత్ర విధానం నానా ప్రకారాలుగా నడుస్తూ ఉంటుంది. సాధారణ వ్యక్తి దృష్టి మాత్రం పరిణామం మీద అంటే ఫలితం మీద ఉంటుంది. ఎందుచేతనంటే వాళ్ళ దృష్టిలో ఫలితం అనుభవించడమే శ్రేయస్సు ప్రేయస్సును. అది దొరకటంతోనే తాము ధన్యులమైపోతాము అనుకుంటారు. నివురుగప్పిన నిప్పు మెల్లమెల్లగా రాజుకొని ప్రజ్వలించే శుభతరుణం ఇప్పుడొచ్చింది. మొదట తీసుకోవడమా విడిచిపెట్టడమా? తీసుకోకపోతే విడిచిపెట్టడమే అసంభవం. ఎవరికైనా ఇచ్చే ముందు దాత తాను తీసుకోవలసి ఉంటుంది. శ్యామాచరణులు ఒక మహావ్రతాన్ని పూని వచ్చారు. ప్రాపంచిక జనుల కోసం అపూర్వము, కుశలతాపూర్ణము, సహజము, సుగమము అయిన యోగ మార్గాన్ని ఆయన చూపించవలసి ఉంది. ఈ కారణం వల్లే వారు గృహస్థుల విషయంలో శ్రద్ధ వహించారు. ఇందువల్లనే అసంఖ్యాకులైన ప్రజలకు ముక్తిని చూపగల మార్గాన్ని లేదా సాధనను మొదట తాము ప్రాప్తింపచేసుకోవాలి. ఏ నిర్దిష్ట కార్యం కోసం విధాత ఏ వ్యక్తిని నిర్ధారణ చేసి పంపుతాడో అతడు దాన్ని నిర్వహించక తప్పదు. దానికి భిన్నంగా అతడేం చేయలేడు. ఈసారి విధాత అదే వైపు శ్యామాచరణులను చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళాడు. క్రీస్తు శకము 1868 నవంబరు 23వ తేదీన శ్యామాచరణులను రాణిఖేత్కు బదిలీ చేస్తూ ఉత్తర్వు వచ్చింది. ఇక్కడ హెడ్ గుమాస్తాగా నియమితులైన మీదట వారి జీతంలో కూడా కాస్త పెరుగుదల కనిపించింది. కాశీలో తమ కుటుంబాన్ని, అక్కడి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను, సుఖ సౌకర్యాలను విడిచి 1868 నవంబరు 27న శ్యామాచరణులు దూరాన ఉన్న రాణిఖేత్ దిశగా తమ కార్యస్థానానికి ప్రయాణమయ్యారు. ఆ రోజుల్లో రైళ్ల బళ్ళు లేవు. అందుచేత గుర్రబండి మీద కానీ మరో బండి మీద కానీ చాలా రోజులు ప్రయాణం చేసి రాణిఖేత్కు చేరి పనులు చూసుకోవడం ప్రారంభించారు. భరతవర్షంలో ఉత్తర దిక్కున హిమాలయాల వడిలో 5980 అడుగుల ఎత్తున ఉంది రాణిఖేత్. ఖాట్గోదాం నుంచి 50 మైళ్ళ దూరంలో ఉన్న రాణిఖేత్ ఇప్పటి మాదిరిగా జనావాసం గల ప్రదేశమైతే కాదు. 4 వైపులా అడవి, జనశూన్యం. ఉత్తర దిక్కున హిమవంత పర్వత పంక్తి సగర్వంగా ఆకాశాన్ని చీల్చేటంత ఎత్తున నిలిచి ఉంది. అపూర్వ ప్రకృతి సౌందర్యంతోనూ విశిష్ట కాంతులతోనూ విరాజిల్లే రాణిఖేత్ను చూస్తే ధ్యానమగ్న దేవాధిదేవుడైన శివుడి మూర్తి ప్రతిబింబం కళ్ళకు కడుతుంది. అత్యంత కఠిన హృదయుడైన వ్యక్తి కూడా ఇక్కడికి వస్తే ధర్మప్రవణుడు అవుతాడు. ఇక్కడి ప్రకృతి సౌందర్యము ఒక అపరిమిత వైచిత్రితో దర్శనమవుతుంది. శివస్వరూప తపస్సుల విహార భూమి అయిన ఆ చోట అక్కడక్కడ సాధువుల కుటీరాలు ఉన్నాయి. ఈ నిర్జన పరివేశంలో వారు పరమాత్మ ధ్యానంలో నిమగ్నులై ఉంటారు. దేవాత్మ హిమాలయం ప్రాచీన కాలం నుంచి భారతవాసుల అంతరాత్మ ద్వారా సమాదృతము, పూజితము అవుతూ ఉంది. దీని ఖ్యాతి విశ్వమంతటా వ్యాపించింది. ఇక్కడ దేవాధిదేవుడైన మహాదేవుడి నివాసముందని భక్తుల విశ్వాసం. ఈ స్థానము ధ్యానమగ్నుడైన ఋషి మాదిరిగా భాసిస్తూ ఉంటుంది. సైనికులకు ఆహార పదార్థాలు చేరవేయడానికి సైనిక స్థావరం ఒకటి ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఒక బాట వేయాలి. ఈ కారణం వల్ల ఇక్కడ ఒక కొత్త ఆఫీసు పెట్టారు. ఉండటానికి ఇల్లు కట్టే వరకు గుడారంలోనే ఉండవలసి ఉంటుంది. ఆఫీసులో విశేషమైన పనేమీ లేదు. పర్యవేక్షణ చేయడం, ఉత్తరాలు పంపటం మాత్రమే వారికున్న పని. దీనివల్ల చుట్టుపక్కల తిరుగుతూ ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఆనందించడానికి వారికి తగిన అవకాశం వచ్చింది. ఒక రోజున శ్యామాచరణులు సాయుధులైన సిపాయిల్ని, నౌకర్లని వెంటబెట్టుకొని ఆఫీసు డబ్బు తీసుకుని జనసంచారం లేని కొండదారిలో వెళ్తూ ఉన్నారు.
ఈ సమయంలోనే హఠాత్తుగా ఎవరో తమను పేరు పెట్టి పిలుస్తున్నారు. శ్యామాచరణులు కొండపై వైపు చూశారు. ఒక సన్యాసి తమను పిలుస్తూ ఉన్నట్లు గమనించారు. ఆ సన్యాసి కొంచెం జోరుగా కొండకు దిగుదల వైపు వచ్చి శ్యామాచరణులకు ఎదురుగా నిలబడ్డారు. ఆ సన్యాసిది సుందరమైన పుష్టిగల శరీరం. చేతులు మోకాళ్ల వరకు పొడుగ్గా ఉన్నాయి. అంతేకాక శాంత స్నిగ్ధమైన వారి చూపులో విచిత్రమైన ఆకర్షణ ఉంది. ముఖంలో మధుర మందహాసం ఒకటి వెలుగొందుతూ ఉంది. బహుశా ఈయన బందిపోటు దొంగల నాయకుడు కావచ్చేమో, దొంగల దగ్గరలో ఎక్కడో దాక్కుని ఉండవచ్చేమో అనుకున్నారు శ్యామాచరణులు. ఆయనలో తర్క వితర్కాలు జరిగాయి. భయపడకు శ్యామచరణ్ అన్నారు ఆ సన్యాసి. నువ్వు ఇదే దారిలో వస్తావని నాకు తెలుసు. నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నా. నువ్వు ఆఫీసు పనులు తొందరగా పూర్తి చేసుకొని నా కుటీరానికి రా. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఆ సన్యాసి దూరంగా ఉన్న కొండ మీదున్న కుటీరం వైపు చూపిస్తూ వెళ్ళిపోయాడు. ఆ తరువాత శ్యామాచరణులు ఆఫీస్ పని తొందరగా ముగించుకొని గుడారానికి తిరిగొచ్చారు. సన్యాసి దగ్గరికి వెళ్ళడమా మానడమా అని ఆలోచిస్తూ మొదలుపెట్టారు. హిమాలయ నిర్జన ప్రదేశాల్లో అనేక మంది మంచి సాధు సన్యాసులు ఉంటారని వారికి తెలుసు. అందుచేత సహజంగా ధర్మపరాయణులైన శ్యామాచరణాల ఇచ్చ ఆ సన్యాసితో పరిచయం పొందాలన్న విషయంలో బలపడుతూ వచ్చింది. అందువల్ల వెంటనే ఆ సన్యాసి దర్శనం కోసమని బయలుదేరారు. మైదాన ప్రదేశాల్లో నివసించే వాళ్లకు ఎగుడు దిగుడు కొండదారుల్లో నడవాలంటే కష్టంగా ఉంటుంది. కొండను ఆనుకొని ఒక సన్నటి దారి కొండ కొన వరకు పోతుంది. ఆ దారిలోనే ఒంటరిగా నడవడం ప్రారంభించారు శ్యామాచరణులు. అలౌకిక సౌందర్యమైన ఈ ప్రదేశంలో ధ్యానాసీనుడైన ధూర్చటి తపోవనంలో ఎందరు మహాయోగులు ధ్యానమగ్నులై ఉన్నారో వారి పుణ్య దర్శనం చేసుకోవాలన్న ఆకాంక్షతో యుగ యుగాలుగా ఎంతమంది వస్తూ పోయారో. చెప్పుకోదగినంత దూరం వెళ్ళిన తర్వాత అలసిపోయిన శ్యామాచరణులు వెళ్ళడం ఉచితమా కాదా అన్న సందిగ్ధంలో పడ్డారు. సాయంకాలానికి గుడారం వైపు తిరిగి వెళ్ళలేకపోతే అడవిలో క్రూర మృగాల భయం కూడా ఉంటుంది. కొండల మధ్యలో సూర్య భగవానుడు మెల్లమెల్లగా పడమటి వైపు వెళ్ళటానికి తయారవుతున్నాడు. శ్యామాచరణులు ఒక రాతి మీద కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టారు. ఎక్కడా ఒక మనిషి జాడ కూడా లేదు. అలాంటి నిర్జన ప్రదేశంలో ఎవరైనా ఉంటారన్న ప్రశ్నే ఉదయించదు. కొద్దిగా చలి పుడుతోంది. అడవిదారి 4 పక్కల కీకారణ్యం. దాని మధ్య గుండా ముందుకే నడక సాగించారు. దారి తప్పి రావడం లేదు కదా అన్న సందేహం కూడా మనస్సులో మెదిలింది. ఎదురుగా హిమాలయ సౌందర్యం అద్భుతంగా కనిపిస్తుంది. అది కన్నుల పండుగగా ఉంది. చూపు ఆనినంత మేరకు కెరటాల మాదిరి కొండల వరుసలు క్షితిజంలో విలీనమవుతున్నాయి. హిమాలయాల్లోని ఈ అరణ్యం దేవమానవుల నివాస భూమి అనిపిస్తోంది. హిమాలయమైతే సాధు మహాత్ముల తపోభూమే. కింద 2 కొండల మధ్య నుంచి నవనీత తన్వంగి అయిన ఒక సెలయేరు మొదలై హిమాలయ చరణాలను కడుగుతూ ప్రవహిస్తోంది. సెలయేటి ధార గగాస్ నది ఒళ్ళోకి ఎగిరిపడుతోంది. ఆ నీటి గలగలలు కలకలలు గాలిలో మారు పలుకుతున్నాయి. వనదేవత అదృశ్య రూపంలో ఎక్కడో జలతరంగిణి వాయిస్తున్నట్లుగా ఉంది. ప్రవాహ మార్గంలో పడి ఉన్న శిలాఖండాలన్నీ మౌనంగా తల ఎత్తి ఆ సంగీతాన్ని తిలకిస్తున్నట్లుగా ఉంది. జాజి దేవదారు వృక్షాలు పహారా కాసేవాడి మాదిరిగా ఎత్తైన కొండలన్నింటి మీద అధికారం నిలుపుకుంటూ ఉన్నాయి. వాటి వన నీలిమ అంతరాళంలో పైకి పోతున్న కాలిదారి ఆధ్యాత్మిక పిపాసతో సాగుతున్న శ్యామాచరణ పథికుని చిత్తాన్ని చెయ్యి చాపి అజ్ఞాత మార్గం వైపు పిలుస్తోంది. ఇంతలో అకస్మాత్తుగా పరిచితమైన కంఠస్వరం మళ్ళీ వినిపించింది. శ్యామాచరణ్ ఇలా రా. తనను పిలుస్తున్న ఆ సన్యాసే పర్వత శిఖరం మీద నిలబడి ఉన్నారు. సందిగ్ధ మనస్కులై ఉన్న శ్యామాచరణులు ఏదో తెలియని మత్తు వల్ల కలిగిన ఆకర్షణతో రొప్పుకుంటూ శిఖరాన్ని చేరారు. ఆ సన్యాసి తమ వైపు చూస్తూ చిన్నగా చిరునవ్వు నవ్వుతూ ఉండటం గమనించారు. ఇల్లు విడిచి వెళ్ళిపోయిన కొడుకు చాలా కాలం తర్వాత తిరిగి వచ్చి తండ్రి స్నేహస్థిక వాత్సల్యభరితమైన కన్నుల నీడలోకి
వచ్చి నిలబడ్డట్టుగా ఉంది. రెప్ప వాల్చకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయారు శ్యామాచరణులు. ఆ సన్యాసికి దండవత్ ప్రణామం చేశారు. శ్యామాచరణ్, నన్ను నువ్వు గుర్తుపట్టడం లేదా అని అడిగారు ఆ సన్యాసి. వెనక ఇక్కడికి వచ్చినట్లుగా కూడా గుర్తు రావడం లేదా? గుహలో ఉంచిన పులి చర్మము, కమండలము వంటివి చూపించి వీటిని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అని అడిగారు. ఇంతకు ముందెన్నడూ నేను ఇక్కడికి రాలేదండి. వీటిని నేను గుర్తుపట్టలేను. ఇవి ఎవరివై ఉంటాయండి అన్నారు శ్యామాచరణులు. ఇదిగో శ్యామాచరణ్, ఇదంతా మహామాయా నాటకం. నీ జ్ఞాపకాల మీద అది ముసుగు కప్పి ఉంచింది అన్నారు ఆ సన్యాసి. వారు శ్యామాచరణులను మెల్లగా స్పృశించారు. శ్యామాచరణుల శరీరంలో విద్యుత్తు ప్రవహించినట్లయింది. వారికి తమ పూర్వజన్మలోని సాధనామయ జీవనం గుర్తుకు రావడం మొదలైంది. ఆ మహామునే పూర్వజన్మలో తమ గురుదేవులని అర్థమైంది. ఆ సన్యాసి ఇలా అన్నారు. వెనుకటి జన్మలో నువ్వు ఇక్కడే ఉండి సాధన చేస్తూ ఉండేవాడివి. ఈ పులి చర్మము, ఈ కమండలము అన్నీ నీవే. వీటిని నీకోసం జాగ్రత్తగా దాచిపెట్టాను. ఇక్కడే నీ సాధన చేస్తుండగా నీ జీవితం ముగిసిపోయింది. ఆ తర్వాత ఘుర్ని గ్రామంలో గౌరమోహన్ గారి కొడుకుగా పుట్టావు. అప్పటి నుంచే అన్ని విషయాల్లోనూ నీ మీద నా దృష్టి ఉంది. నీకు యోగ దీక్ష ఇవ్వడానికి ఈ కొండ ప్రాంతానికి నేనే నిన్ను బదిలీ చేయించాను. నీకోసం నేను 40 ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నాను. శ్యామాచరణులు చిన్నప్పటి నుండి మహాతీర్థమైన కాశీనగరంలో ఉంటూ అనేక మంది సాధువుల్ని చూశారు. సాధువులను గురించి వారికి వాస్తవ పరిజ్ఞానం ఉంది. అదిగాక తీవ్ర బుద్ధి, ఆలోచన శక్తి, విద్వత్తు ఉండడం వల్ల వారు హృదయంలోని ఆవేగ సంవేగాలను తగినంతగా నిగ్రహించుకునేవారు. ఇందువల్లనే ఈ సాధువుతో పాటు అనేకుల విషయం ఆలోచించి వారి మాటల్లోని యథార్థతను గ్రహించి సందేహరహితులయ్యే వరకు శ్యామాచరణులు వారి దగ్గర యోగ దీక్ష తీసుకోవడానికి సుముఖులు కాలేదు. ఆ తరువాత మునివరులు వారికి యోగ దీక్ష ప్రదానం చేశారు. శ్యామాచరణులు నిస్సంద సమాధి స్థితులయ్యారు. ఇప్పటికీ వెనకనున్న కొండల్లో సూర్యాస్తమమైంది. అటుమీదట సంధ్యాకాల ఆకాశంలో చుక్కలు పొడిచి మౌనంగా అనంతంలో హారతులు పట్టి మినుకు మినుకుమంటున్నాయి. 4 దిక్కుల స్వర్గలోక మర్త్యలోకాల్లో నిశ్శబ్ద ప్రశాంతత శోభిల్లుతుంది. శ్యామాచరణులు అలాగే ప్రకృతి కూడా ధ్యానమగ్న అయిన నిస్సంద యోగినిలాగే భాసిస్తుంది. నలుపక్కల కొండలు వెన్నెట్లో స్నానం చేసి దేవాది దేవుడి జ్యోతిర్మయ రూపాన్ని ధరించాయి. చందమామ ధ్యానమగ్నుడు సౌమ్యశాంతుడు అయిన శివసుందరుడికి హారతి ఇస్తున్నట్లున్నాడు. ధరిత్రి అంతటా ప్రతి అంగంలోనూ చిరసుందరుడి అనంత కాంతి వెలుగొందుతూ ఉంది. ఆకాశంలో మళ్ళీ తొలిసంధ్య మసక వెలుతురు పరుచుకోవడం మొదలైంది. రాత్రంతా మేలుకొని ఉన్న చుక్కలు మగత కళ్ళతో చూస్తూ ఉన్నాయి. పడమటి ఆకాశంలో కొండల నడుమ చంద్రుడు అస్తమించాడు. క్షితిజం వరకు తెల్లటి నీటి ఆవిరి మాదిరిగా పొగమంచు వ్యాపించింది. క్రమక్రమంగా సన్నని ముసుగు తొలగించుకొని తూర్పు వైపు కెంజాయ పొద్దు పొడుచుకొస్తోంది. చుక్కలు చటుక్కున దాక్కున్నాయి. తూర్పు ఆకాశంలో కాంతి కమలం విచ్చుకుంటున్నది. విధాత రూప సృష్టిలో ఇదొక అపూర్వ మహిమ. జయ శివశంభో హరహర మహాదేవ అక్కడున్న సన్యాసులందరి కంఠాల్లోంచి ఒక్కుమ్మడిగా వెలువడ్డ ఈ నినాదం నలువైపుల కొండల నుంచి మారుమోగుతూ శ్యామాచరణుల చెవుల్లో పడుతోంది. జడ జగత్తు నుంచి వెలువడ్డ ఈ ధ్వని కొత్త సాధకుడి మనస్సులో లోపలికి చొరబడి ఆనందమయ ప్రతిధ్వనిని సృష్టిస్తోంది. దేవాదిదేవ ధ్యానం భగ్నమైంది. శ్యామాచరణులు లేచి నిలబడ్డారు. పైన అందమైన నీలాకాశం, చల్లగాలి మధుర స్పర్శ, వృక్షాల మీద పక్షుల కలకలారావం ఇవన్నీ ఒక అద్భుత ఆనందమయ లోకాన్ని సృష్టిస్తున్నాయి. శ్యామాచరణులు తమ నివాస స్థానం వైపు మళ్ళారు. మనస్సులో వారు పరమప్రాప్తి అనే ఒక అలౌకిక ఆనంద మందిరాన్ని నిర్మించుకున్నట్లు ఉన్నారు. వారు దీక్ష పొందిన చోటు రాణిఖేత్ నుంచి సుమారు 15 మైళ్ళ దూరంలోని ద్వారాహట్ పర్వత శ్రేణిలో ఉన్న ద్రోణగిరి లేదా దునాగిరి అనే కొండ మీద ఉంది.
దీక్ష ద్వారా మహాయోగికి యోగం వల్ల కలిగిన సంస్కార వికాసం వల్ల, జాగరణ వల్ల భారతదేశ ఆధ్యాత్మిక సాధనలో మరో అధ్యాయం ఆరంభమైంది. యోగ సంబంధమైన ఈ శక్తి సంపద పునఃప్రాప్తి వల్ల కేవలం వారి జీవాత్మ పరమాత్మల అభిన్నతా మార్గం ప్రశస్తం కావడం మట్టుకే జరిగిందని అనుకోకూడదు. వారితో పాటు లక్షలాది మంది ముక్తి మార్గం వెల్లడైంది. వారి దీక్షా ప్రాప్తితో పాటు భావికాలం వారికి భాగ్యోదయం అయింది. లక్షలాది మందికి సాధనా మార్గం ప్రాప్తమవుతుంది. ఎంతోమంది సాధకులు వారి ఆశ్రయం పొందుతారు. మళ్ళీ భారతదేశంలో గీతవాణి మారుమోగుతుంది. గీతా జ్ఞానం ప్రచారమవుతుంది. ఋషుల ద్వారా ప్రదర్శితమైన దుర్లభ ప్రాచీన యోగాభ్యాస మార్గం తిరిగి జనసమూహంలో సులువుగా ప్రశస్తమైంది. ఈ సమస్త భావి కార్యాల భావనలు వారి దీక్షతో పాటే దీప్తిమంతాలయ్యాయి. అందుచేత వారి దీక్షా దినం నుంచే ప్రపంచంలో కర్మయోగ సాధన జీవనాల నూతన ద్వారాలు తెరుచుకున్నాయి. దీక్ష తర్వాత నుంచి శ్యామాచరణులు ప్రతిరోజు ఆఫీసు పనులు తొందరగా ముగించుకునేవారు. గురుదేవుల సన్నిధికి వచ్చి వారు చూపించిన మార్గంలో సాగి కఠోర సాధన ద్వారా తమ జీవన సాధన ప్రారంభించారు. కొద్ది రోజుల సాధనతోనే వారికి పూర్వజన్మ నుంచి సంచితమైన యోగ విభూతి వికాసం చెందసాగింది. అంతకు ముందెన్నడూ అనుభవంలోకి రాని ఆనందమయ అజ్ఞాత భావగర్భిత రూపాలు అనేకం వారి ధ్యాన నేత్రంలో పొటమరిగించసాగాయి. వారు సాధనలోనూ గురు ప్రేమలోనూ మునిగిపోయారు. జీవన యాత్రా మార్గంలో 2 రోజుల క్రితం వరకు ఏ మాత్రం పరిచయం లేని వారే ఇప్పుడు శ్యామాచరణుల జీవితంలో ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి గాఢమైన ఆత్మీయులైపోయారు. వారి ఆత్మీయత నిస్వార్థ ప్రేమగా, నిర్మల స్నేహంగా రూపొందింది. ఇప్పుడు బాబాజీ వారికి ప్రియులు, ఎంతో మమైకమైన వారును. శ్యామాచరణులు తమ గురుదేవులను బాబాజీ అని పిలుస్తూ ఉండేవారు. అందుచేత తర్వాత కాలంలో అసంఖ్యాకులైన వారి శిష్యులందరూ పరమ గురుదేవులను బాబాజీ అన్న పేరుతోనే ప్రస్తావించటం మొదలుపెట్టారు. సాధనలో కలిగే మత్తులో శ్యామాచరణులు గృహస్థ సంసారాన్ని, భార్యను, పిల్లలను అందరినీ మర్చిపోయి ఏది ఏమైనా తమ గురుదేవుల సన్నిధిని విడిచిపోలేనంతగా సాధనలో నిమగ్నులైపోయారు. పూర్వజన్మలో ఆ గుహలోనే కూర్చొని శ్యామాచరణులు కఠోర సాధన చేశారు. తత్ఫలితంగా ఈ జన్మలో కొద్ది రోజుల గాఢ సాధన వల్లే ఉన్నత స్థాయికి చేరుకొని ఇల్లు, వాకిలి అన్నీ మర్చిపోయారు. ఈ మధ్యలోనే బాబాజీ ఒకసారి తాము కొద్ది రోజుల్లో ఆ గుహ విడిచి వేరే చోటికి వెళ్ళిపోతున్నామని శ్యామాచరణులకు చెప్పారు. దానికి కారణం ఏంటంటే మెల్లమెల్లగా ఆ ప్రాంతంలో జనావాసాలు ఏర్పడడం మొదలైంది. అందుచేత ఆ చోటు సాధువులకు ఉపయోగకరం కాకుండా పోతోంది. ఏ కార్యం నిమిత్తం తాము అంతవరకు అక్కడ నిలిచి ఉన్నారో అది నెరవేరింది. ఎలాంటి నేర్పుతో తాము వారిని ఇక్కడికి పిలిపించుకున్నారో అది కూడా వివరంగా చెప్పారు బాబాజీ. ఈ దుర్గమ పర్వతాంచల ప్రదేశానికి వేరే గుమాస్తా ఒకడు రావలసి ఉంది. కానీ బాబాజీ తమ ఇచ్ఛాశక్తి ప్రభావంతో అతని బదులు శ్యామాచరణులని రప్పించారు. నిన్ను ఇక్కడికి రప్పించిన పని పూర్తయిందని కూడా బాబాజీ చెప్పారు. ఇప్పుడు నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళవలసి ఉంటుంది. నువ్వు అక్కడ చేయవలసింది చాలా ఉంది. కానీ శ్యామాచరణులకు తిరిగి వెళ్ళాలనైతే లేదు. అదృష్టవశాత్తు తమకు ప్రియ గురుదేవుల సాన్నిధ్యం మళ్ళీ ప్రాప్తించింది. కాబట్టి తక్కిన జీవిత కాలమంతా వారి సన్నిధిలోనే ఉండి కఠోర యోగ సాధనలో గడపాలని వారి కోరిక. ఈ ప్రకారంగా గురుదేవులకు తమ కోరిక వెల్లడించారు శ్యామాచరణులు. దానికి బాబాజీ ఇలా అన్నారు, శ్యామాచరణ్, అలా జరగదు. నువ్వు పూర్తిగా ఒక గృహస్థు యోగ్యతతో గృహస్థాశ్రమంలోనే ఉంటూ కఠోర యోగ సాధన చేస్తూ ఒక ఉజ్వల ఆదర్శాన్ని నెలకొల్పాలి. ప్రజలందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. ఆ సద్గృహస్థులందరికీ నువ్వు ముక్తి మార్గం చూపిస్తావు. వారి ఆకాంక్షను చెవిని పెట్టు.
దాన్ని మర్చిపోతే పని జరగదు. సాంసారిక మనుష్యుడు సంసారంలో ఉంటూనే ఈశ్వర ప్రాప్తి సాధన చేయాలని కోరతాడు. ఎందుకంటే సాంసారిక మనుష్యుడి జీవితంలో అనేక సమస్యలున్నాయి. పైగా అతనికి ఎక్కువ సమయం కూడా ఉండదు. ఇందువల్ల నువ్వు సహజము, సరళము, నిరాడంబరము మాత్రమే కాక స్వల్ప సమయంలోనే ఫలం ఇచ్చే ఈ యోగ సాధనా మార్గాన్ని అతనికి చూపించాలి. ఈ భూమి మీదికి నువ్వు వచ్చింది కూడా అందుకే. ఈ సంగతి ఎప్పుడు గుర్తుంచుకో అన్నారు. అప్పుడు శ్యామాచరణులు సాంసారిక కార్య వ్యవస్థలో ఉంటూ కఠోర సాధన చేయడం ఎలా వీలవుతుందో చెప్పమని తమ గురుదేవులకు విన్నపం చేశారు. ఇది వారికి అసంభవంగానే కనిపించింది. యోగ సాధనకు సమయం చిక్కదని శ్యామాచరణుల ఉద్దేశం. దానికి బాబాజీ ఇలా చెప్పారు, కాదు శ్యామాచరణ్, నువ్వు ఇంటికి వెళ్ళు, చూస్తే నీకు కావలసిన సమయం చిక్కుతుంది. సమయానుసారంగా నీకు కాశీకి బదిలీ అవుతుంది. నువ్వు సుఖంగా ఉంటావు. నువ్వు గృహస్థ జీవనంలో ఉంటూనే సాధన ద్వారా సిద్ధి పొందుతావు. అప్పుడే సాంసారిక వ్యక్తి నీ ఆదర్శాన్ని తీసుకుంటాడు. ఇంకో సంగతి, సంసారాన్ని ఎవ్వడూ విడిచిపెట్టలేడని తెలుసుకో. దాని నుంచి ఎవ్వడూ వేరుగా ఉండలేడు. మనిషి ఎక్కడున్నా సరే సంసారం అతనితోనే ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రపంచాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన వాళ్ళు, ఇంత వైభవ విలాసం కలిగించిన వాళ్ళు సాంసారిక జనులే. వాళ్ళు లేకపోతే ఈ భూమి ఇంత అందంగా ఉండేది కాదు. సాంసారిక జీవనం లేకపోయినట్లయితే ఈశ్వరుడి సృష్టి నశించిపోతుంది. అందరూ ఈ సంసారంలోనే పుడతారు. ఈశ్వర ప్రాప్తి సాధన అన్నది కేవలం సంసారాన్ని వదిలేసిన వాళ్ళో విరక్తులో చేయవలసింది మాత్రం కాదు. చూడు, సన్యాసి అయినప్పటికీ కూడా నేను మంచినీళ్ళు తాగడానికి వాడే పాత్ర ఒక సంసారి తయారు చేసిందే. దయాశీలురైన బాబాజీ ఇంకా చెప్పారు, ఈనాడు సంసారులు ఈశ్వర ప్రాప్తి సాధనకు బొత్తిగా ఏ ఉపాయం లేకుండా ఉన్నారు. నువ్వు స్వయంగా సంసారంలో ఉండి వాళ్ళకి సరైన దారి చూపిస్తావు. ఇందులో భయపడవలసిందేమీ లేదు. నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళు. సమయానుసారంగా మధ్య మధ్యలో నువ్వు నన్ను చూడగలుగుతావు. అంతేకాదు, నువ్వు నన్ను ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు చూడగలుగుతావు. ప్రపంచంలో మంచి గృహస్థుల ప్రతిష్ట ఏర్పడుగాక. ఆ తర్వాత బాబాజీ దగ్గర కూర్చున్న కొందరి వైపు చూపిస్తూ అన్నారు, నువ్వు వీళ్ళకి దీక్షా ప్రదానం చేయవలసి ఉంది. నీకోసమే వీళ్ళని ఇన్నాళ్ళు ఆపి ఉంచవలసి వచ్చింది అన్నారు. ఆ మాటకు శ్యామాచరణులు, మీరుండగా వీరు నా దగ్గర దీక్ష ఎందుకు తీసుకుంటారు అన్నారు. అప్పుడు బాబాజీ చిరునవ్వు చిందిస్తూ ఇలా చెప్పారు, వీళ్ళకి మాతో ఏ సంబంధమో ఏ లావాదేవీలు లేవు. నీతోనే వీళ్ళకి సంబంధం ఉంది. అందుచేత నువ్వే వీళ్ళకి దీక్ష ఇవ్వవలసి ఉంటుంది. దీక్ష ఏ ప్రకారంగా ఇవ్వాలో వారు తెలియచేశారు. ఆ తర్వాత వాళ్ళకి దీక్షా ప్రదానం జరిగింది. ఈ ప్రకారంగా బాబాజీ సహజ యోగ సాధన తాలూకు విభిన్న ప్రక్రియలను నేర్పడానికి, దీక్షా ప్రదానం చేయడానికి సంబంధించిన ఆచరణపరమైన శిక్షణ శ్యామాచరణులకు ఇచ్చి వారిని ఇంటికి పంపించేశారు. ఎందుకంటే ముందు ముందు లోక శిక్షణ కోసం, అంటే లోకులకు ముక్తి మార్గం చూపించడం కోసం ఇవన్నీ శ్యామాచరణులే చేయవలసి ఉంటుంది కాబట్టి. రాణిఖేతులో అప్పుడు చలికాలం మొదలైంది. బాబాజీ నిర్దేశం ప్రకారం శ్యామాచరణులు రాణిఖేత్ నుండి తమను బదిలీ చేయమని కోరుతూ 1868 డిసెంబర్ 17వ తేదీన పై అధికారులకు విన్నపం పంపుకున్నారు. చలి ఎక్కువగా ఉండే కొండ ప్రాంతం తమ ఆరోగ్యానికి అనుకూలంగా లేదని ఆ విన్నపంలో రాశారు. డాక్టర్ సర్టిఫికెట్ కూడా దానికి జోడించారు. కొద్ది రోజుల్లో వారి దరఖాస్తు మంజూరైంది. కదలాడే కెరటాలతో వడ్లను వరుసుకొని పారే నిండైన ఏరుల శ్యామాచరణులు కూడా క్రియాయోగ సాధనకు సంబంధించిన సమస్త తత్వాన్ని హృదయంగమం చేసుకొని ప్రపంచ రంగానికి దిగివచ్చారు. గురుదేవుల సన్నిధి నుంచి సెలవు తీసుకుని వెళ్ళే సమయంలో హిమాలయాల్లో ఉండే అనేక అసాధారణ సిద్ధ సాధకులు వారిని కలుసుకొని అభినందనలు తెలిపారు. ముసలి తండ్రి పడుచువాడైన తన కొడుకును యోధుడిగా తయారు చేసి
యుద్ధభూమికి పంపినట్లే బాబాజీ మహారాజ్ కూడా శ్యామాచరణలను యోగ సాధనలోని గూఢ తత్వాల ద్వారా సుసంపన్నులను సుసజ్జితులను చేసి సంసార రూప కర్మక్షేత్రంలోకి, దాంట్లో సాంసారికత ఆయన్ని అంటను కూడా అంటకుండా ఉండే విధంగా చేసి పంపారు. శ్యామాచరణుల బదిరీ ఉత్తర్వు వచ్చినప్పుడు ఈసారి వారు ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఉన్న కార్యాలయంలో కార్యభారం వహించవలసి ఉంటుందని నిర్ణయమైంది. ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకొని శ్యామాచరణులు క్రీస్తు శకం 1869 జనవరి 15వ తేదీన అశ్రువులతో నిండిన కళ్ళతో గురుదేవుల దగ్గర సెలవు తీసుకొని మీర్జాపూర్కు బయలుదేరారు. బయలుదేరడానికి ముందు మానవ ప్రేమికులైన శ్యామాచరణులు ఈ యోగ సాధనను మతంతో ప్రమేయం లేకుండా అందరికీ ఉపదేశించడానికి అనుమతించవలసిందిగా తమ గురుదేవులను ప్రార్థించారు. వారి కోరికకు బాబాజీ ఒప్పుదల తెలిపారు. మీర్జాపురానికి వచ్చేటప్పుడు శ్యామాచరణులు మురాదాబాద్లో నగరంలో చాలా రోజులున్నారు. ఈ సమయంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఒకనాడు కొందరు మిత్రులతో మతానికి సంబంధించిన చర్చ వచ్చింది. వారిలో ఒకరు, ఈ రోజుల్లో అలౌకిక శక్తి సంపన్నులైన సాధువులెవరూ లేరన్నారు. శ్యామాచరణుల జీవితంలో ఎంత పెద్ద మార్పు వచ్చిందో వారిలో ఏ ఒక్కరికి తెలియదు. దానికి శ్యామాచరణులు ఇలా అన్నారు, అలా చెప్పడానికి వీల్లేదు. అలాంటి మహాపురుషులు ఇప్పటికీ ఉన్నారు. మీరు కనుక చూడదలుచుకుంటే ధ్యాన బలంతో అలాంటి మహాపురుషులొకరిని ఇక్కడికి పిలిచి మీకు చూపించగలను. కొత్త సాధకుడు ఇంకా సంయమనం అలవర్చుకోలేదు. మిత్రుల్లో కుతూహలం పెరిగింది. వారికిది ఆశ్చర్యజనకంగా ఉంది. అయితే చూపించమని వారు ఎన్నోసార్లు అర్థించారు. చివరికి మహాపురుషుల పరువు కాపాడడం కోసమని వారు అందుకు అంగీకరిస్తూ ఇలా అన్నారు, సరే, నా కోసం ఏకాంతంగా ఉండే గది ఒకటి ఏర్పాటు చేయండి. దాని తలుపులు కిటికీలు మూసిపెట్టండి. గురుదేవులిచ్చిన మాట వారికి జ్ఞాపకం వచ్చింది. ఆ భరోసాతోనే వారు గదిలోకి ప్రవేశించి యోగాసన ముద్రతో కూర్చుని గురుచరణాల మీద మనస్సు నిలిపి అకులతాభరితంగా ప్రార్థించటం మొదలుపెట్టారు. కొద్దిసేపట్లోనే ఉజ్వల జ్యోతిపుంజం ఒకటి వెలువడింది. అది మెల్లమెల్లగా బాబాజీ రూపంలోకి మారింది. వారికి ఆసనం ఒకటి ముందే ఏర్పాటై ఉంది. దాని మీద కూర్చుంటూ బాబాజీ గంభీర స్వరంతో ఇలా అన్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే నువ్వు పిలవగానే ఇక్కడికి వచ్చాను. కానీ కేవలం తమాషా కోసమో ప్రదర్శన కోసమో నన్ను తలుచుకోవడం నీకు ఉచితంగా లేదు అన్నారు. కొత్త సాధకులైన శ్యామాచరణులకు నోట మాట రాలేదు. గురుదేవుల గంభీరవాణి చెవిన పడ్డ తరువాత తాము పెద్ద తప్పే చేశామని మనస్సులో అనుకున్నారు. బాబాజీ దృఢస్వరంతో ఇలా చెప్పారు, ఇక ముందు నన్ను తలుచుకున్నప్పుడు నీకు దర్శనం కలగదు. నీకు అవసరం పడ్డప్పుడు నేనే స్వయంగా వస్తాను అని చెప్పారు. చేసిన తప్పుకు క్షమాపణ కోరుతూ శ్యామాచరణులు, అవిశ్వాసుల మనస్సుల్లో విశ్వాసం కలిగించడమే నా ఉద్దేశమండి అని విన్నవించి వినయంగా తలవంచి, దయతలిచి ఇప్పుడు ఎలాగూ వచ్చారు కాబట్టి ఒక్కసారి అందరికీ దర్శనమిచ్చి కృతార్థుల్ని చేయండి అని ప్రార్థించారు. మహాయోగి అందుకు అంగీకరిస్తూ తలుపు తెరవమన్నారు. శ్యామాచరణులు తలుపు తెరిచారు. స్నేహితులందరూ బయట నిలబడి ఎదురు చూస్తున్నారు. తలుపు తెరుచుకోగానే అందరూ లోపలికి చొరబడ్డారు. మహాయోగి దర్శనం చేసుకొని ప్రణామం చేసి ధన్యులయ్యారు. ఓం శ్రీ గురుభ్యో నమః.